ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినటువంటి క్రిస్ ప్లో ఇప్పటి వరకు 35 దేశాలు తిరిగారు ఈ కపుల్ అయితే. ఇప్పుడు భారతదేశంలో పర్యటిస్తున్నారు. వీళ్ళు జైపూర్ నుంచి ఆగ్రాకి ఒక ట్రైన్ ఎక్కారు. అందులో ఫస్ట్ క్లాస్ కోచ్ కి టికెట్లు తీసుకున్నారు. $28 పడిందంట. $28 అంటే 2400 పైన. అయితే వాళ్ళు ఆ యొక్క సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంత విశాలంగా, ఇంత నీట్ గా, ప్రతిదీ కూడా పొందుపరిచినట్లుగా ఒక ఇల్లు ఉన్నట్లుగా ఉంది. ఎవరికి వారికి క్యాబిన్లు ఇచ్చారు. అలాగే బెర్తలు కూడా విశాలంగా ఉన్నాయి. ఒక కిటికీ ఇచ్చారు, దానికి కర్టెన్ కూడా ఇచ్చారు. ఓపెన్ చేసుకుంటే భారతదేశం అందాలు కనిపిస్తున్నాయి. అలాగే క్లోజ్ చేసుకోవడానికి చాలా మంచిగా ఈ సౌకర్యం అయితే ఉంది. లగేజ్ పెట్టుకోవడానికి కూడా మంచి సౌకర్యం ఉంది. అలాగే ఫుడ్ సౌకర్యం కూడా మంచిగా ఉంది అంటూ వాళ్ళైతే ఆశ్చర్యపోతూ, మేము ఊహించలేదు భారతదేశ రైల్వే ఇలా ఉందని అంటూ వాళ్ళైతే ఆ వీడియోలో చెప్పడం జరిగింది. వాస్తవానికి మన భారత రైల్వే బాగానే ఉంది. కాకపోతే మనం మొత్తం చూసుకోవాలి. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, అలాగే నాన్ ఏసీ, స్లీపర్, జనరల్ లో ఇప్పుడు ప్రయాణించలేనటువంటి పరిస్థితులు. ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ట్రైన్స్, ఒరిస్సా మీదుగా వెళ్ళినటువంటి ట్రైన్స్ అయితే చండాలం అసలవి. మనం భరించలేం వాటిని. ఉదాహరణకి ధన్బాద్. ఈ ధన్బాద్ ట్రైన్ లో ఉన్న చెత్త ఇంకెక్కడా ఉండదు. ఇకపోతే బీహార్ మీదుగా పర్యటిస్తున్నటువంటి ట్రైన్లు కూడా నరకం. ఇకపోతే నార్త్ ఇండియాలో చాలా మంది, ఈ మాట నార్త్ ఇండియా సౌత్ ఇండియా అంటున్నాను అనుకోకండి, వాళ్ళు ఈ గుట్కా ఉమ్ములు విపరీతంగా వేసేస్తారు ట్రైన్ లో కావచ్చు. మీరు అటు ఆఫీసులో చూడండి ఎంత చండాలం ఉంటాయో. వాటిని ఒక పాడుబడిన ప్రదేశాలుగా మార్చేస్తున్నారు. ఇప్పుడు ఆ దరిద్రం మన సౌత్ ఇండియాలో కూడా ఉంది. అంటే వాళ్ళే ఇక్కడికి వచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా ఆ గుట్కా ఊసేస్తుంటా ఉన్నారు. ఇక ట్రైన్లు చండాలం. ఇప్పుడు వందే భారత్ ఉన్నాయి. వందే భారత్ లో కూడా ఇక్కడ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కాకుండా మామూలు మనం కూడా నీట్ గా ఉంచుకోలేనటువంటి పరిస్థితి. ఉడిచే వాళ్ళు ఉన్నారు కదా, ట్రైన్కి ఇన్ని వేలు పెట్టాం కదా, ఇంత డబ్బు ఇచ్చాం కదా, ఎక్కడ పడిస్తే ఏంటి, ఊడ్చేవాడు ఊడుస్తాడు అన్న విధంగా చెత్తను వేసేస్తున్నాం మనం కూడా. అది ట్రైన్ మాత్రమే కాదు, బయట కూడా అంతే. పిల్లలకి ఒక బిస్కెట్ల ప్యాకెట్, లేస్ ప్యాకెట్ ఏదైనా ఇస్తామా, ఆ లేస్ ప్యాకెట్ అక్కడే పడేస్తామా. చదువుకున్నోళ్ళే కార్లలోంచి, బస్సుల్లో నుంచి, ట్రైన్ల నుంచి బయట పడేస్తుంటారు. మన రైల్వే వ్యవస్థ చూడండి, మనం వెళ్తుంటే చుట్టుపక్కల చెత్తే ఉంటది. అంతెందుకు, మన రైల్వే స్టేషన్లో అన్నం తింటే ఆ ప్యాకెట్లు సపరేట్ గా ఒక చెత్త డబ్బా ఉంటది కదా, డస్ట్బిన్, ఆ డబ్బాలు కూడా వేయట్లేదు. మనం చదువుకున్నోడు చదువులేనోడు అని కాదు, భారతదేశంలో స్వయం నియంత్రణ లేదు. స్వయం అంటే వ్యక్తిగత క్రమశిక్షణ లేదు. చాలా మందికి లేదు. 100కి 20 మందికి మాత్రమే ఉంది. మిగతా 80 మంది చండాలం చేస్తున్నారు. చెప్తే మాత్రం ఇంకా కోపాలు పెరిగిపోతాయి ఒక్కొక్కడికి. ఈ రోజు ఈ జంట సగం నిజం చెప్పారు, సగం మాత్రం వాళ్ళ వీడియోల కోసం చెప్పుకున్నారు. రెండోది మొత్తం నిజం అనుకున్నా సరే అది ఫస్ట్ క్లాస్ ఏసీ కాబట్టి అలాగే ఉంటది, తప్పేం కాదు. అలాగే విదేశీయులు కాబట్టి కొంచెం గౌరవం ఇచ్చితే ఉండొచ్చేమో, కానీ పూర్తిగా మన రైల్వే మాత్రం నీట్నెస్ లో ఇంకా ఇదైతే సాధించలేదు.